Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కారుణ్యానికి కానుక. అయోధ్య మహారాజైన దిలీపుడు మగధ రాజకుమార్తెను వివాహం చేసుకుని మనునీతిని తూచా తప్పకుండా పాటిస్తూ రాజ్యపాలన సాగిస్తూ వచ్చాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆ దంపతులకు మగ సంతతి కలగలేదు. దానం, పూజలు, తీర్థయాత్రలు నిష్ఠతో చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు బాగా దిగులు చెందారు. వశిష్ఠ మహర్షి దిలీపుని కులగురువు. ఒక సందర్భంలో వశిష్ఠుడు ఆ దంపతులను తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. అప్పుడు వారు ఆయనకు తమ కొరతను విన్నవించుకున్నారు. వశిష్ఠుడు దీర్ఘదర్శి కావటం వలన తన దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకున్నాడు. దిలీప, నువ్వు ఒకప్పుడు దేవలోకానికి వెళ్ళావు. అప్పుడు కల్పవృక్షం క్రింద నిలబడి ఉన్న కామధేనువును అలక్ష్యం చేశావు. ఆ దేవతా గోవును దర్శించి ఆశీస్సు పొందని కారణాన కోపం పూనిన కామధేనువు నిన్ను శపించింది. ఆ కారణంగానే నీకు పుత్రభాగ్యం ఇంతదాకా లేకుండా పోయింది. కామధేనువును ప్రసన్నం చేసుకోవటానికి నువ్వు ఏదైనా చేస్తే శాపం తీరి నీకు పుత్రోదయం అవుతుంది అని వశిష్ఠుడు చెప్పాడు. అది విని రాజు, మహర్షివర్య, ఏం చేస్తే కామధేనువు కోపం పోయి నా పట్ల ప్రసన్నమవుతుందో మీరే సెలవియ్యండి అని వినమ్రంగా అడిగాడు. కామధేనువుకు నందిని అనే ఒక దూడ ఉంది. అది నా ఆశ్రమంలోనే ఉంటున్నది. నందిని ఇప్పుడు నదీ తీరంలో పచ్చిక మేస్తూ ఉంటుంది. నందిని ఆలన పాలన జాగ్రత్తగా చూసుకుంటూ దానికి ఎలాంటి హాని వాటిల్లకుండా పరిరక్షిస్తూ ఉంటే తల్లి అయిన కామధేనువు సంతసించి నీ పట్ల ప్రసన్నురాలవుతుంది, నీ శాపం తీరుతుంది అని వశిష్ఠుడు మార్గాంతరం చెప్పాడు. వెంటనే దిలీపుడు నందినిని వెతుకుతూ బయలుదేరాడు. పరిరక్షణకై విల్లంబులు ధరించి మరీ వెళ్ళాడు. నదీ తీరంలో పచ్చిక మేస్తున్న నందినిని చూసి దిలీపుడు ఆతృతతో దానిని సమీపించాడు. నందినిని తన అంతఃపురానికి తోడుకొని పోవాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఆయనను చూడగానే దూడ పరిగెత్తటం ప్రారంభించింది. దిలీపుడు నందిని వెంట తను పరిగెత్తాడు. ఆ దూడ కొంత దూరం పరిగెత్తి ఆగి ఒకంత పచ్చిక మేసి మళ్ళీ పరిగెత్తసాగింది. దిలీపుడు కూడా విసుగు అలుపు చెందకుండా దాన్ని అనుసరిస్తూ పరిగెత్తాడు. అలా పరిగెత్తిన నందిని చివరకు హిమాలయ పర్వత సానువును చేరి అక్కడ ఒక చెట్టు కింద నిలిచి విశ్రాంతి తీసుకోసాగింది. దాన్ని పట్టుకోవడానికి అదే అదును అని దిలీపుడు గ్రహించాడు. కానీ ఏమాత్రం ఎదురు చూడని రీతిలో హఠాత్తుగా ప్రక్కనున్న పొదలో నుండి సింహం ఒకటి దూకి దూడపై దాడి చేయబోయింది. భయాందోళనతో దిగ్భ్రమ చెందిన దిలీపుడు తక్షణమే వింటికి బాణం సంధించి సింహాన్ని నేలకూల్చాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. సింహం తన రూపం విడిచి ఒక అసురుడుగా మారిపోయింది. తరువాత వికటాట్టహాసం చేస్తూ ఆ అసురుడు మాట్లాడసాగాడు. ఏయ్ దిలీప, నన్ను ఎవరనుకుంటున్నావు? పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకణ్ణి నేను. నా పేరు కుంభాసురుడు అంటూ అతడు దర్పంతో కేకపెట్టాడు. నీకు ఇక్కడేం పని అంటూ దిలీపుడు కోపంతో అడిగాడు. అలా అడుగు. ఈ చెట్టు పార్వతీదేవికి అమిత ప్రీతికరమైనది. తన కుమారుడైన కుమారస్వామి మీద కన్నా ఆమెకు ఈ చెట్టు పట్ల అధిక ప్రీతి ఉందనడం అతిశయోక్తి కాదేమో. ఈ చెట్టును కాపాడుతూ ఉండమని ఆమె నన్ను ఆజ్ఞాపించింది. ఈ చెట్టుకు వీపును రుద్ది బెరడును విదిల్చే ఏ మృగాన్నైనా చంపి తినడం నాకు రివాజు. చెట్టు నీడన నిలబడటం, పడుకోవడం, పచ్చిక మేయటం వంటి ఏ పనిని నేను అనుమతించను. అందుకైనా శిక్ష జంతువు నాకు ఆహారం కావడమే. దూడ చేసిన నేరానికి గాను దాన్ని నేను ఇప్పుడు చంపబోతున్నాను అంటూ గర్జించాడు కుంభాసురుడు. దూడను కాపాడడం నా కర్తవ్యం, అది వశిష్ఠ మహర్షి ఆజ్ఞ కూడా అని చెప్పాడు దిలీపుడు. దూడను చంపడం నా హక్కు,
అది పార్వతీ పరమేశ్వర్ల ఆజ్ఞ కూడా అన్నాడు అసురుడు. నీతో పోరాడి నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను అన్నాడు వీరత్వం ఉట్టిపడే స్వరంలో దిలీపుడు. నాతో పోరాడతావా అంటూ పరిహాసంగా నవ్వాడు ఆ అసురుడు. నేను పరాక్రమంతో పాటు అనేక సిద్ధులు కూడా పొందిన అసురుణ్ణి. నువ్వో సాధారణ మానవుడవు. నాతో పోరాడినందున నువ్వు మాత్రమే కాదు, ఆ దూడ కూడా చావడం తథ్యం. దూడను కాపాడే ఉద్దేశం విడిచిపెట్టి ప్రాణంతో తిరిగి వెళ్ళు. ఆ మాటలతో దిలీపుడు హతాశుడయ్యాడు. అసురుడికి తల ఒగ్గటం తప్ప మరో మార్గం ఏది దిలీపునికి తోచలేదు. దూడను రక్షించాలంటే నేను ఏం చేయాలి చెప్పండి, చేస్తాను అన్నాడు దిలీపుడు వినమ్రంగా. నీ అంతటా నువ్వే మనస్ఫూర్తిగా నాకు ఆహారంగా అవ్వాలి అన్నాడు అసురుడు. ముక్కుపచ్చలారని గోదూడ అసురునికి బలి కావటం తలచి దిలీపుని మనస్సు క్షోభించింది. అప్పుడు అతడి మనస్సులో తను పుత్ర సంతతి కోసం వ్రతం బూనిన విషయం కూడా గుర్తులేదు. దూడ ప్రాణం రక్షింప అతడు నిశ్చయించుకున్నాడు. తనను బలి చేసుకోవటానికి అతడు కృతనిశ్చయుడయ్యాడు. తన ఆయుధాలను క్రింద జారవిడిచి అసురునికి ఆహారం అవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే జ్యోతి ఒకటి కనిపించింది. ఆ జ్యోతి నడుమ ఆసీనురాలైన దేవి దర్శనమిచ్చింది. దిలీపుడు చేతులు జోడించి దేవికి నమస్కరించి నిలబడ్డాడు. దిలీపా, నేనే కామధేనువును. లక్ష్మి అని కూడా నన్ను పేర్కొనడం కద్దు. ఎవరి మనస్సు ప్రాణికోటి పట్ల కారుణ్యం వహిస్తుందో వారిపై నా అనుగ్రహం ప్రసరిస్తుంది. దూడను రక్షించడానికి నీ ప్రాణాన్ని అల్పంగా పరిగణించావు. పుత్ర సంతతి అనే నీ ధ్యేయాన్ని సైతం విస్మరించావు. నీ కారుణ్యానికి సంతసించి ప్రసన్నురాలనయ్యాను. త్వరలోనే నీకు సత్వగుణ సంపన్నుడైన పుత్రుడు జన్మిస్తాడు. నీ రాజ్యం సతతం సుభిక్షంతో అలరారుతుందిగాక అని వరం అనుగ్రహించి అంతర్ధానమైంది కామధేనువు. దిలీపుడు చెట్టు క్రింద చూశాడు. అక్కడ అసురుడు కానీ దూడ కానీ కనిపించలేదు. కామధేనువు వర అనుగ్రహంతో అనతి కాలంలోనే దిలీపునికి రఘు అనే పుత్రుడు జన్మించాడు. అతడి కీర్తి చంద్రికలు దశ దిశలా ప్రసరించాయి. ఆ కారణంగా వారి వంశాన్ని రఘువంశమని కూడా పేర్కొన్నారు. శుభం. Subscribe and share my channel Sudarsana.